అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, నైతిక విలువలు ఉంటే కడియం శ్రీహరి గారు వెంటనే రాజీనామా చేయాలి. నిజంగా ఆయన ప్రజానాయకుడు అయితే ప్రజల కోసమే పోతే తప్పకుండా ప్రజలు నిన్ను ఆదరిస్తారు. అదే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు కోసము తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి మనందరికీ మార్గదర్శకుడు అయ్యాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో నినాదానికి ఆకర్షిస్తున్నాయి. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన మహిళల చట్టం కోసం, మహిళల హక్కుల కోసం, మహిళలకు మగవాళ్లతో అన్ని సమాన హక్కులు ఉండాలని పోరాటం చేసి అది నెరవేరినప్పుడు మనువాదులు అంబేద్కర్ గారి మాట నిలబడకుండా చేస్తే, పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండా చేస్తే ఆయన నిరసంగా న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన మహనీయుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన అయితే ఆనాడు సదాలక్ష్మి ఏ రకంగానైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందో మాదిగ మహిళ తల్లి, ఆ రకంగా తెలంగాణలో ఒక మాదిగోడుగా గర్వపడుతూ 15 సంవత్సరాలు నా కాంగ్రెస్ సీనియారిటీని, ప్రాథమిక సభ్యత్వాన్ని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, రాష్ట్రం ఏర్పడాలన్నా విడిపోవాలన్నా ఆర్టికల్ 3 ప్రకారం అని చెప్పేసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి కల్పించిండు. దానికి అనుగుణంగా నేను ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ప్రజల్లోకి వెళ్ళి, నా నియోజకవర్గ ప్రజల్లోకి వెళ్ళి మరి 300 మెజార్టీ తోటి, అంతకుముందు 11,000 చిలుకుతో గెలిస్తే 33,000 పై చిలుకుతోటి గణపురం నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించింది. నేను తీసుకున్న నిర్ణయం సరైందని మరొకసారి ఆమోదం తెలియజేసిండు. ఒకవేళ కనుక నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీకు నైతిక విలువలు ఉండేది ఉంటే, అదేవిధంగా రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే వెంటనే నువ్వు ఏ పార్టీ నుండి అయితే గెలిచినావో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకి పోయి అభివృద్ధి చేస్తారనుకున్నావో ఆ పార్టీ నుండి కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు కాంగ్రెస్ కు పోయి ఆడ సభ్యత్వం తీసుకొని నువ్వు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయి. తప్పకుండా గణపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆవురావురంటే ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయో. కానీ నువ్వు ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి స్టే తీసుకోవడానికి కోర్టులకు వెళ్తున్నావు, సుప్రీంకోర్టు కూడా వెళ్తా అంటున్నావు. ఎక్కడ పోయినా నీ పప్పు ఉడకదు, నీ పప్పులు ఉడకవు. ఎందుకంటే ఇప్పటికే 4 రాష్ట్రాల్లో తీర్పు వచ్చున్నది. డిస్క్వాలిఫై చేస్తే 6 సంవత్సరాలు డిస్క్వాలిఫై అయిపోతావు. అది డిస్క్వాలిఫై అయిపోతుంటే అవకాశవాదంగా అప్పుడు రాజీనామా చేసి చూస్తున్నావు. సో ఏదైనా గణపూర్ నియోజకవర్గ ప్రజలు 6 నెలల్లో మరి బై ఎన్నికలు ఎదుర్కోబోతా ఉన్నారు. తప్పకుండా నీకు గుణపాఠం చెప్తాం. తప్పకుండా రాజ్యాంగం మీద, అంబేద్కర్ గారి మీద ఇప్పటికైనా ఏమన్నా గౌరవం ఉంటే వెంటనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మరి 1978 నుండి గణపురం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయితే ఇప్పటి వరకు ఇక్కడ మరి ఇంత నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఉంటే జయంతి కానీ వర్ధంతి కానీ స్థానిక ఎమ్మెల్యే వచ్చిన సందర్భం లేదు. సిగ్గుచేటు, దళితుడని చెప్పడానికి సిగ్గుచేటు. తప్పకుండా ఆయన అనుచరులు కూడా ఒకసారి చెప్పాలా, అవకాశాల అనుచరులు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, ఇక్కడి నుంచి ఎంపీగా మరి 3-4 సార్లు వరుస కాకుండా కూడా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు, ఎమ్మెల్సీగా 2 సార్లు ఉన్నావు. ఇది గణపురం నాకు రాజకీయ భిక్ష అంటావు, కానీ ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాలను గౌరవించే సంస్కారం నీకు లేకుండా ఉంది. ఇప్పటికైనా పోయేదాలకు వచ్చినావు, ఇప్పటికైనా కూడా అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ని గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించాలి. మౌలిక విలువలు, మోరల్ వాల్యూస్ అంటావు నువ్వు. మరి నీ మాటకు నువ్వు కట్టుబడి ఉండేది ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి మరి నేను ఏ రకంగానైతే మళ్ళీ ఉద్యమంలో దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈరోజు తెలంగాణ చరిత్రలో మిగిలిపోయానో, నువ్వు కూడా నీకు చరిత్ర ఉండాలంటే వెంటనే నువ్వు రాజీనామా చేయాలని హెచ్చరిస్తూ మరి కొద్ది సమయంలోనే మనము ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అక్రమ అరెస్టులకు నిరసనగా పార్టీ పిలిపివ్వడం జరిగింది లేటుగా.
సో అంబేద్కర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసంగా అక్రమ అరెస్టులకు నిరసంగా అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులు, లగచర్ల రైతులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లను కూడా ఇప్పుడు ఎక్స్ మినిస్టర్లను కూడా అరెస్ట్ చేసిన సందర్భం కనబడుతున్నది. నిరుద్యోగులు అశోక్ నగర్ దగ్గర నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.